So hi everyone, welcome back to my YouTube channel. So guys, నా ఇమేజ్ థీరం నా మ్యాథ్స్ ఎల్ఏక్యూ వీడియో రేపు రాబోతుంది. బట్ ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ మనకి కాన్సెప్ట్ ఏదైతే ఉందో వర్క్ పవర్ ఎనర్జీ లాంగ్ ఆన్సర్స్. సో గైస్, మీరు కనుక మోడల్ పేపర్ అబ్జర్వ్ చేస్తే కనుక దానిలో టోటల్ గా 4 LAQs ఉన్నాయి. అండ్ ఆ 4 LAQs లో మీరు 2 LAQs రాయాలి. అండ్ ఆ 4 LAQs లో మీకు 2 LAQs కేవలం వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్ నుంచే వస్తున్నాయి. అండ్ టోటల్ గా ఇప్పుడు వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్ లో 3 LAQs ఉంటే ఆ 3 LAQs నుంచి 2 LAQs డైరెక్ట్ గా వస్తున్నాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఈ 3 క్వశ్చన్స్ కనుక మీకు పర్ఫెక్ట్ గా వస్తే ఆ 3 లో ఏదో 2 క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వస్తాయి. అండ్ ఆ 2 కనుక మీరు రాసేస్తే మీకు 16 మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. సో బేసికల్ గా ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వర్క్ పవర్ ఎనర్జీ. సో మనకి దీనిలో 3 లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఈ రోజు వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఆ 3 LAQs ఏంటంటే, ఫస్ట్ LAQ ఇక్కడ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది కదా, డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ షో దట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థియరం. సో ఇది మన ఫస్ట్ LAQ. అండ్ మన సెకండ్ LAQ ఏంటంటే, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఇది మన సెకండ్ LAQ. అండ్ ఈ 2 LAQs కనుక మనకి మోడల్ పేపర్ లో వచ్చాయి. అండ్ థర్డ్ LAQ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ లాంగ్ ఆన్సర్ ఇది. సో వాట్ ఆర్ కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. సో ఇవి మన 3 లాంగ్ ఆన్సర్స్. సో 1 by 1 నేను ఇవన్నీ మీకు ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి గైస్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఫాస్ట్ గా నాకు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే మన ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మన LAQs లో ఇదే మన ఫస్ట్ క్వశ్చన్. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ షో దాట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థియరం. ఓకేనా? సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్. సో మనకి బేసిక్ గా గుర్తుండాల్సింది ఏంటంటే, LAQs లో మనకి ఊరికనే మనం డెరివేషన్ చేస్తే సరిపోదు, ఈవెన్ మనం స్టేట్మెంట్స్ కూడా రాయాలి, అర్థమయ్యేటట్టు రాయాలి. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే, ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఈస్ ఈక్వల్ టు ద వర్క్ డన్ ఆన్ ఇట్ బై ద నెట్ ఫోర్స్ దట్ ఈస్ KF minus KI is equals to W. అంటే K final minus K initial is equal to work done. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు ఏం రాయాలంటే, నెక్స్ట్ let us consider a body which is moving with initial velocity U and final velocity V and acceleration A. ఓకే, అండ్ డిస్టెన్స్ కవర్డ్ S. సో ఇప్పుడు మన కైనెటిక్ రిలేషన్, కైనమాటిక్స్ లో మనకి ఫార్ములా ఏంటంటే, V² minus U² is equals to 2AS. ఇదంతా మీరు రాసేసినాక దీన్ని ఏం చేయాలంటే, మల్టిప్లై బై m/2 ఆన్ బోత్ సైడ్స్ రాయాలి. ఆన్ m/2 ఆన్ బోత్ సైడ్స్. సో V² into m/2 minus U² into m/2 is equals to 2AS into m/2. ఓకేనా? సో దీన్ని మీరు సింప్లిఫికేషన్ చేస్తే V² m/2 మైనస్ U² m/2 is equals to ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో విచ్ is equals to MAS. MAS అంటే MA అంటే ఇక్కడ ఏంటి, మనకి ఫోర్స్. సో F is equals to MA కాబట్టి FS అని మీరు ఇక్కడ రాయొచ్చు. సో మీరు ఇంకా దీన్ని రాస్తే కనుక, సో ఇక్కడ మీరు ఇట్లా రాయొచ్చు, 1/2 into mv² minus 1/2 into mu² is equals to MAS is equals to FS. ఓకే, సో ఇది ఏంటంటే మన ఈక్వేషన్. సో దిస్ ఈస్ అవర్ ఈక్వేషన్ నంబర్ 1. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, వెక్టార్ ఫార్మ్ లో రాయాలి. సో వెక్టార్ ఫార్మ్ లో మనకి S ఏమొస్తుందంటే, ఇక్కడ ఇదే ఫార్ములా, బట్ మీరు ఏం చేయాలంటే ఇదంతా రాసుకునే, ఇక్కడ 2a bar into 2d bar. ఇక్కడ d అంటే ఏంటంటే డిస్టెన్స్, నథింగ్ బట్ ద డిస్టెన్స్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని కూడా మీరు సేమ్ జస్ట్ మీరు మళ్ళీ m/2 తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? m/2 తో మీరు మల్టిప్లై చేయాలి మళ్ళీ. సో ఇప్పుడు మీరు ఏం రాస్తారంటే
వన్స్ అగైన్ మల్టిప్లైయింగ్ విత్ m/2 ఆన్ బోత్ సైడ్స్. ఇందాక రాసినట్టే ఇక్కడ మళ్ళీ రాయాలి. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు v² ఇంటూ లేకపోతే m/2 ఇంటూ v² మైనస్ m/2 ఇంటూ u². 2 ఇంటూ m/2 అంటే m2 క్యాన్సిల్ అయిపోతుంది. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు MAD అంటే విచ్ ఇస్ ఈక్వల్స్ టు f బార్ ఇంటూ d బార్ కదా, f బార్ ఇంటూ d బార్. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు మనకి 1/2 ఇంటూ mv² మైనస్ 1/2 ఇంటూ mu² ఇస్ ఈక్వల్స్ టు f బార్ ఇంటూ d బార్. సో ఎప్పుడు దాని తర్వాత మీరు ఏం రాయాలంటే ద అబౌవ్ ఈక్వేషన్స్ motivates the definitions of work and kinetic energy. సో దాని తర్వాత మీరు ఏం రాయాలంటే half mv² minus half mu² is equals to half mv² minus half mu² is equals to kf minus ki. Okay. సో ఇదంతా రాసేటప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా రాయాలి. సో దీని తర్వాత లాస్ట్ లో మీరు ఏం రాయాలంటే వేర్ KI అండ్ KF ఆర్ ఇనిషియల్ అండ్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీస్ అని రాయాలి. అండ్ ఆల్సో మనకి F బార్ ఇంటూ D బార్ ఇస్ ఈక్వల్స్ టు వర్క్ డన్ అని రాయాలి. అండ్ దిస్ ఈస్ అవర్ స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థియరమ్ అని లాస్ట్ లో మీరు కంక్లూడింగ్ గా రాయాలి. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ లాంగ్ ఆన్సర్. అండ్ ఇప్పుడు మనం మన సెకండ్ లాంగ్ ఆన్సర్ కి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ మన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో గైస్ ఇదే మన క్వశ్చన్. సో మనకి క్వశ్చన్ ఏంటంటే స్టేట్ అండ్ ప్రూవ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ A to C గనక మన ఒక బాడీ గనక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే మనకి పడేస్తే గనక మనకి A పాయింట్ B పాయింట్ C పాయింట్ దగ్గర మనకి టోటల్ ఎనర్జీ ఏమేమి ఉంటుంది అనేది మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో బేసిక్ గా ఫస్ట్ మీరు ఇక్కడ ఏంటంటే డెఫినేషన్ రాయాలి. దేనికి డెఫినేషన్ రాయాలంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి మీరు డెఫినేషన్ రాయాలి. సో డెఫినేషన్ ఏంటంటే energy can neither be created nor be destroyed, but the energy can transform from one form to another form. The total energy of a closed system is always constant. So idantha this is the definition of law of conservation of energy. So ఇంత మీరు రాసేస్తారు. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే A దగ్గర B దగ్గర C దగ్గర టోటల్ ఎనర్జీస్ కనుక్కోవాలి. సో స్టేట్మెంట్ రాసేసుకోండి. దాని తర్వాత డైరెక్ట్ ప్రూఫ్ అన్నమాట. అండ్ గుర్తుంచుకోండి గైస్, మీకు LAQs లో మీకు ఇది ఒక్క బిట్టే మనకి అరౌండ్ 6 మార్క్స్ ఉంటుంది. అండ్ 2 మార్క్స్ బిట్ ఇంకోటి ఇస్తాడు. అవి కూడా మీరు అడిగితే కనుక డీటెయిల్ గా నేను చేసి మీకు అప్లోడ్ చేస్తాను. దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడు మనకి ప్రూఫ్ ఏంటంటే ఫస్ట్ అట్ పాయింట్ A. ఓకే, అట్ పాయింట్ A మనం టోటల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇక్కడ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. రైట్? ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి. సో పాయింట్ ఏ లో కైనెటిక్ ఎనర్జీ ఎంత? సో ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ mv², హాఫ్ mva². ఎందుకంటే ఇక్కడ VA కాబట్టి. ఓకే, హాఫ్ mva². సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంటుంది కాబట్టి విచ్ ఇస్ ఈక్వల్స్ టు మొత్తం 0 అయిపోతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఈక్వల్స్ టు 0. దాని తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుందాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆల్ ద 3 పాయింట్స్ దగ్గర మనకి టోటల్ ఎనర్జీ సేమ్ రావాలి, విచ్ ఇస్ mgh. సో మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్స్ టు mgh. ఓకే, సో మనకి టోటల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్స్ టు 0 ప్లస్ mgh, విచ్ ఇస్ ఈక్వల్స్ టు mgh. సో మన పాయింట్ ఏ లో సక్సెస్ఫుల్ గా మనకి mgh వచ్చింది. ఇన్ ద సేమ్ వే మనం పాయింట్ బి కి అండ్ అలానే పాయింట్ సి కి కూడా చేయాలి. అండ్ ఆ రెండింటికి కూడా మనకి టోటల్ ఎనర్జీ అనేది mgh రావాలి. ఓకే, అండ్ మనం ఎట్ పాయింట్ బి కి వెళ్ళే ముందు ఒకసారి ఈ ఫిగర్ ని జాగ్రత్తగా చూడండి. సో మనం ఒక పాయింట్ ఒక ఆబ్జెక్ట్ అక్కడ నుంచి డ్రాప్ చేస్తున్నాం A to C. మనకి A to C మనకి టోటల్ హైట్ ఏమో క్యాపిటల్ H అన్నమాట. అండ్ మనకి A to B మనకి హైట్ ఏమో క్యాపిటల్ H మైనస్ స్మాల్ h. మనకి B to C ఏమో మనకి హైట్ ఏమో స్మాల్ h అన్నమాట. ఓకే, మనకి B వెలాసిటీ ఏమో VB, C కి వెలాసిటీ ఏమో VC. ఫైన్.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇందాక పాయింట్ ఏ లో మనకి అక్కడ డైరెక్ట్ u ఇస్ ఈక్వల్స్ టు 0 కాబట్టి హాఫ్ mu స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు మనకి డైరెక్ట్ గా 0 అయిపోయింది. కానీ ఇక్కడ మనకి ఫార్ములా v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2as ఫార్ములాలో మనకి తెచ్చుకోవాలి. సో ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీలో మనకి v కావాలి అండ్ ఆల్సో మనకి కైనెటిక్ ఎనర్జీలో v కావాలి కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం v కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే డిస్టెన్స్. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత, ఐ మీన్ ఇక్కడ డిస్టెన్స్ అంటే నథింగ్ బట్ హైట్. సో హైట్ ఏమో h మైనస్ hs అండ్ a ఏమో g. ఇక్కడ యాక్సెలరేషన్ ఏమో మనకి ఇక్కడ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్నమాట. అండ్ నెక్స్ట్ u ఇస్ ఈక్వల్స్ టు 0 అని మీకు తెలిసిందే. అండ్ ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే vb స్క్వేర్ మైనస్ ub స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2as. ఓకే, ఇక్కడ a బదులు g వస్తుంది అండ్ ఇక్కడ s బదులు మనకి h మైనస్ h వస్తుంది. ఓకే, సో vb స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2g h మైనస్ h అంటే నథింగ్ బట్ vb ఇస్ ఈక్వల్స్ టు 2g ఇంటూ h మైనస్ h. ఓకే, మనకి v వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనకి v వచ్చేసింది కాబట్టి మనకి కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజీగా కనుక్కోవచ్చు. అండ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు mgh. అండ్ ఇప్పుడు సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటిగా ఇస్ హాఫ్ mv స్క్వేర్, half mv v square which is equals to half m into 2g into h minus h. okay, so మనకి which is equals to ఇక్కడ 2g so which is equals to mg h minus h కాబట్టి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, mg h minus h. అండ్ మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత గైస్, mgh కదా. సో మన టోటల్ ఎనర్జీ ఏంటంటే mgh మైనస్ h ప్లస్ mgh. ఓకే, విచ్ ఇస్ నథింగ్ బట్ mgh టోటల్ ఎనర్జీ. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మీరు పాయింట్ సి కి అనుకోవాలి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి గైస్, ఇది క్యాపిటల్ హెచ్ ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అట్ పాయింట్ సి కనుక మనకి చూస్తే ఫస్ట్ vc స్క్వేర్ మైనస్ uc స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2as కదా. సో ఇక్కడ మనకి s ఏంటంటే హైట్ h. ఓకే, s ఇస్ ఈక్వల్స్ టు హైట్ h కదా. సో అండ్ ఇప్పుడు మనకి a ఇస్ ఈక్వల్స్ టు g గైస్. సో vc స్క్వేర్ ఇక్కడ u ఎట్లాగో u స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు u. సో vc స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు మనకి s ఏమో h, సో gh అండ్ అట్లానే mgh. ఏం లేదు, సో 2gh అయింది కదా. ఏం లేదు, 2a is equal to g, 2g, s is equal to h. సో 2gh, సో v is equals to root 2gh guys. సో v is equals to root 2gh అయితే kinetic energy is equals to half mv c square which is equals to half m into root 2gh whole square which is equals to half m into 2gh. 2 cancel అవుతుంది అండ్ mgh అవుతుంది. అండ్ మనకి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది ఎందుకంటే u 0 కాబట్టి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు mgh ప్లస్ 0 which is equals to mgh guys. okay, thank you. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు డౌట్ ఉండొచ్చు, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ mgh ఉండాలి కదా, 0 ఎందుకు అయింది అని. ఎందుకంటే పాయింట్ అక్కడ మనకి ఆబ్జెక్ట్ ఇక్కడ గ్రౌండ్ కి రీచ్ అయిపోతుంది కాబట్టి మోషన్ ఉండదు కాబట్టి అందుకని మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేది 0 ఉంటుంది. ఓకేనా.
సో ఇదే గైస్ మన థర్డ్ క్వశ్చన్. ఇది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా తక్కువ సార్లు వస్తుంది, బట్ అయినా కూడా రిస్క్ వద్దు గైస్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో మన క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్, డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రూఫ్ గైస్, చాలా లాంగ్ గా ఉంటుంది, బట్ చాలా అంటే ఒక్కసారి వస్తే కనుక ఈజీనే. బట్ డెఫినెట్ గా ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం రాయాలంటే, ఫస్ట్ కొలిజన్స్ కి డెఫినేషన్ రాయాలి. దాని తర్వాత టూ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ ఉంటాయి, ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్, వాటి గురించి రాయాలి. దాని తర్వాత ప్రూఫ్ మొత్తం రాయాలి. ఓకేనా, వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ కి ప్రూఫ్ రాయాలి. సో ఇప్పుడు మనకి కొలిజన్స్ మనకి డెఫినేషన్ ఏంటంటే, a strong interactions between bodies that occurs for a very short interval, a strong interactions between bodies that occurs for a very short interval during which redistribution of momenta occur ignoring the effect of other forces are called collisions. ఇది కొంచెం ఎక్కువ లెంతీగానే ఉంటుంది, బట్ డెఫినేషన్ బై హార్ట్ చేసేసేయాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ ఎలాస్టిక్ కొలిజన్ కి, ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ లో ఎలాస్టిక్ కొలిజన్స్ ఆర్ ద కొలిజన్స్ ఇన్ విచ్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ బోత్ ఆర్ కాన్స్టెంట్, బట్ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ లో మొమెంటమ్ ఈస్ కాన్స్టెంట్ బట్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ నాట్ కాన్స్టెంట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫైనల్ గా మన వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ లోకి వచ్చాము. సో ఫస్ట్ గా ఇప్పుడు M1 M2 అనే టూ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది U1 వెలాసిటీతో, ఇది U2 వెలాసిటీతో. ఇదేమో బిఫోర్ కొలిజన్ అన్నమాట. ఇక్కడ U1 గ్రేటర్ దాన్ U2 అండ్ ఆఫ్టర్ కొలిజన్ లో M1 M2 కూడా V1 V2 వెలాసిటీస్ తో వెళ్తూ ఉంటాయి రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ V2 గ్రేటర్ దాన్ V1, ఇది ఆఫ్టర్ కొలిజన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ టూ లాస్ అనేవి కావాలి. ఫస్ట్ లా ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, అండ్ రెండోది ఏంటంటే లా ఆఫ్ kinetic energy. So law of conservation of kinetic energy. So first, by law of conservation of linear momentum, m1 u1 plus m2 u2 is equals to m1 v1 plus m2 u2. m1 u1 plus m2 u2 is equals to m1 v1 plus m2 u2. Okay, m2 v2, sorry, m1 v1 plus m2 v2. So ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ m1 కామన్ తీస్తే m1 into u1 minus v1 is equals to m2 into v2 minus u2. ఇది మన ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. అండ్ ఇన్ ద సేమ్ వే, బై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, మనకి half m1 v1 square plus half m2 v2 square u2 square is equals to half mu1 square plus half m2 u2 square is equals to half m1 v1 square plus half m2 v2 square. సో దీన్ని ఇట్లా చేస్తే కనుక మనకి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసింది, m1 కామన్ తీస్తే మనకి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 మనం చేస్తాము. అప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది, దాన్ని మనం థర్డ్ ఈక్వేషన్ గా అనుకుంటాము. అండ్ దాని తర్వాత మనం ఏం చేస్తామంటే, దాంతో మనం v1 v2 మనం కనుక్కుంటాం. సో అదే మన ఆన్సర్ అన్నమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇక్కడ రాసుకుంటాను. సో ఈక్వేషన్ 1 ఏంటంటే మనకి m1 into u1 minus v1 is equals to u1 minus v1 is equals to m2 into v2 minus u2. Okay, so this is our first equation. అండ్ దాని తర్వాత మన సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే m1 into u1 square minus v1 square u1 square minus v1 square is equals to m2 into v2 square minus u2 square. సో ఇప్పుడు ఈ బోర్డ్ ఎరేస్ చేస్తాను. దాని తర్వాత ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 చేద్దాం. సో m1 into u1 square minus v1 square is equals to m2 into v2 square minus u2 square divided by మనకి m1 into u1 minus v1 divided by m2 into v2 minus u2. సో ఇక్కడ స్క్వేర్స్ ఉంది కాబట్టి we can write it as
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ లో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి m1 ఇంటూ u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 బై m1 ఇంటూ u1 మైనస్ v1. ఇక్కడ m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ అంటే v2 ప్లస్ u2 ఇంటూ v2 మైనస్ u2 డివైడెడ్ బై m2 ఇంటూ v2 మైనస్ u2. సో ఇక్కడ m1 m1 క్యాన్సిల్, ఇక్కడ m2 m2 క్యాన్సిల్, అండ్ ఇక్కడ u1 మైనస్ v1 క్యాన్సిల్, ఇక్కడ u1 మైనస్ v1 క్యాన్సిల్, అండ్ ఇక్కడ v2 మైనస్ u2, ఇక్కడ v2 మైనస్ u2 క్యాన్సిల్. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు u1 ప్లస్ v1 ఇస్ ఈక్వల్స్ టు v2 ప్లస్ u2. ఓకే, u1 ప్లస్ v1 ఇస్ ఈక్వల్స్ టు v2 ప్లస్ u2. సో ఫ్రెండ్స్ ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, మనకి ఫైనల్ గా మనకి కావాల్సింది ఏంటంటే v1 ఇంకా v2 వాల్యూస్. ఓకే, సో మనం దీని నుంచి ఏంటంటే ఇక్కడ v1 v2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో v1 ఇస్ ఈక్వల్స్ టు v2 ప్లస్ u2 మైనస్ u1. ఓకే, దీన్ని మనం ఈక్వేషన్ నంబర్ 4 గా అనుకుందాం, ఎందుకంటే మన ఈక్వేషన్ నంబర్ 3 ఏంటంటే ఇది కాబట్టి. సో మన ఈక్వేషన్ నంబర్ 4 గా ఇది మనం అనుకుందాము. అండ్ మన ఈక్వేషన్ నంబర్ 5 ఏమో v2 ఫైండ్ అవుట్ చేయాలి. సో v2 ఇస్ ఈక్వల్స్ టు u1 ప్లస్ v1 మైనస్ u2. సో ఈక్వేషన్ నంబర్ 5. సో ఇప్పుడు మన ఫస్ట్ ఈక్వేషన్ లో మనం v1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి v1 వాల్యూ వస్తుంది. ఇన్ ద సేమ్ వే మనం v2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ విల్ బి అవర్ ఫైనల్ ఆన్సర్. సో లెట్ us ప్రొసీడ్ ఇక్కడ. సో వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్, మీకు బాగా అర్థం అవుతుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి 4th and 5th ఈక్వేషన్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో 5th ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే నథింగ్ బట్ ఇక్కడ v2 ప్లేస్ లో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే మనకి v1 వాల్యూ అనేది వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే మనం ఈ 4th ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి v2 వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనం v1 వాల్యూ కనుక్కుందాము. సో వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి ఐ విల్ బి సాల్వింగ్ దిస్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మొత్తం సాల్వ్ చేశాను అండ్ మనకి ఇక్కడ v1 వాల్యూ వచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఏం చేయలేదు. సో ఈ 5th ఈక్వేషన్స్ తీసుకెళ్లి డైరెక్ట్ గా ఫస్ట్ దానిలో పెట్టాను. అంటే మనకి ఇక్కడ v2 ప్లేస్ లో u1 ప్లస్ v1 మైనస్ u2 పెట్టేశాను ఇక్కడ మీరు చూస్తే కనుక. సో దాని తర్వాత మైనస్ u2 మైనస్ 2u2 అయిపోయింది. అండ్ ఇక్కడ m2 ని మొత్తంతో మల్టిప్లై చేస్తే మనకి ఇదంతా వచ్చింది. సో దాని తర్వాత మొత్తం సింప్లిఫై చేస్తే కనుక మనకి v1 వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 u2 బై m1 ప్లస్ m2 ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ v1 వచ్చింది. అండ్ ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనం v2 వాల్యూ ఎలా కనుక్కోవాలంటే మనం సేమ్ ఇక్కడ మనం ఇట్లానే సబ్స్టిట్యూట్ చేసాం కదా. సో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయాలి 4th. గైస్ ఇక్కడ మనకి 4th ఈక్వేషన్ ఉంది కదా. సో v1 ఇస్ ఈక్వల్స్ టు v2 ప్లస్ u2 మైనస్ u1. సో ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ లో అక్కడ v1 ప్లేస్ లో మనం ఇక్కడ v2 ప్లస్ u2 మైనస్ u1 చేయాలి. అండ్ అప్పుడు మనకి v2 మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇన్ ద సేమ్ వే. సో ఇది మన ఫస్ట్ ఈక్వేషన్ గైస్. అండ్ మన 4th ఈక్వేషన్ లో v1 ఇక్కడ ఉంది. అండ్ m1 ఇంటూ u1 మైనస్ మన v1 వాల్యూ ఏంటంటే ఇక్కడ v2 ప్లస్ u2 మైనస్ u1 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఇంటూ v2 మైనస్ u2. సో దీన్ని ఇప్పుడు మనం జస్ట్ సాల్వ్ చేయాలి గైస్. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు m1 ఇంటూ u1 మైనస్ v2 మైనస్ u2 ప్లస్ u1 which is equals to m2 into v2 minus u2.
సో ఇప్పుడు దీన్ని మరి ఇంకా సాల్వ్ చేస్తే సో ఫ్రెండ్స్ ఫైనల్లీ నేను సాల్వ్ చేశాను. అండ్ సాల్వ్ చేసినాక మనకి ఇక్కడ V2 వాల్యూ వచ్చేసింది 2m1u1/m1 plus m2 plus m2 minus m1 by m1 plus m2 into u. అండ్ ఇక్కడ V1 వాల్యూ కూడా ఉంది. సో V1 V2 మనకి వాల్యూస్ వచ్చేసాయి. అండ్ మీరు ఇక్కడ ఈజీగా మనకి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ m1 minus m2 ఉంది, అక్కడ m2 minus m1 ఉంది, అండ్ ఇక్కడ u1 ఉంది, అండ్ అక్కడ u2 ఉంది. సో మీరు ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ u2 పెట్టడం మర్చిపోయాను. సో ఓకే, అండ్ ఇక్కడ మీరు ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఒక్కసారి మళ్ళీ నేను మొత్తం మెథడ్ ఏమేం చేయాలో మీకు మంచిగా చెప్తాను. ఫస్ట్ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ద్వారా మనకి అక్కడ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ వస్తాయి. అండ్ ఆ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ వచ్చినాక మనకి సెకండ్ ఈక్వేషన్ డివైడెడ్ బై ఫస్ట్ ఈక్వేషన్ మనం డివైడ్ చేయాలి. అండ్ మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది, దాన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోవాలి. అండ్ ఆ ఈక్వేషన్ నుంచి మనం V1 అండ్ V2 మనం వాల్యూస్ తీసుకోవాలి. అండ్ V1 ఏమో మనకి అక్కడ 4th ఈక్వేషన్ అండ్ V2 is equals to 5th ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో ఆ 4th అండ్ 5th ఈక్వేషన్స్ వచ్చినాక మనకి 5th ఈక్వేషన్ తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో పెడితే మనకి V1 వస్తుంది. అండ్ 4th ఈక్వేషన్ తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో పెడితే మనకి V2 వస్తుంది. సో ఆ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ మాత్రం మీరు జాగ్రత్తగా రాసుకోవాలి. అండ్ దాని తర్వాత మొత్తం జస్ట్ సమ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వి విల్ ఫైనలీ గెట్ ద ఆన్సర్. సో ఇది మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ 3 LAQs కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు 16 మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఫైనల్ ఎగ్జామ్ లో. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇట్లాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి. సో ఫ్రెండ్స్, చాలా హార్డ్ వర్క్ అవసరం అయింది ఈ వీడియో చేయడానికి. సో తప్పకుండా లైక్ ఒకటి వేసుకోండి అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్, with your family and everyone. Bye guys, thank you so much. Let us meet in the next video.